శ్రీమాత్రే నమః. ఈరోజు 9వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 8వ శ్లోకాన్ని చెప్పుకుందాం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. 9వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయ ఉవాచ, సంజయుడు పలికెను. ఏవముక్త్వా, ఈ విధంగా చెప్పిన తర్వాత హృషీకేశం, ఋషికేశం అంటే శ్రీకృష్ణుడి యొక్క మరి యొక్క పేరు, ఋషికేశుడు అనేసి, ఇంద్రియాలకు అధిపతి అని అర్థం అనమాట. గుడాకేశ, అర్జునుడిని గుడాకేశ అంటారు. ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే నిద్రని జయించినవాడు కాబట్టి ఆయనకి గుడాకేశుడు అనేసి పేరు వచ్చింది. పరంతప, శత్రువులను జయించేవాడు. నా యోత్స్య, నేను యుద్ధం చేయను. ఇతి అంటూ గోవిందం, గోవిందం అంటే శ్రీకృష్ణుని గోవిందుడు అన్నారు ఇక్కడ. ఇంద్రియాలకు ఆనందం ఇచ్చేవాడు అని గోవింద అని ఒక అర్థం. ఉక్త్వా చెప్పి, తూష్ణీ మౌనంగా, బభూవహ బభూవ అయ్యాడు, అంటే అతను మౌనంగా అయ్యాడు. సంజయుడు ఇట్లా నేను ఈ విధంగా శ్రీకృష్ణునితో చెప్పిన తర్వాత శత్రువులను సంహరించే అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అని గోవిందునితో చెప్పి మౌనంగా నిలిచిపోయాడు. సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నారనమాట అక్కడ జరిగినదంతా కూడా. ఆ సందర్భంలో చెప్పిన శ్లోకం ఇది. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఇది అర్జునుని యొక్క విషాదానికి సంబంధించిన శ్లోకం. ఇక్కడి వరకు సమాప్తమవుతుంది. నెక్స్ట్ ఏవైతే శ్లోకాలు వస్తాయో అక్కడంతా కూడా శ్రీకృష్ణుని ఉపదేశం స్టార్ట్ అవుతుందన్నమాట. 10వ శ్లోకం రేపు చెప్పుకుందాం.